వెల్కమ్ టు టీవీ9. ప్రతి సంవత్సరం లాగానే బడ్జెట్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన, ఏం జరుగుతుంది, మనకేం ఉండబోతుంది బడ్జెట్లో అనే ఒక ఆశ, ఇవన్నీ మొదలవుతాయి. టీవీ9 గతంలో లాగానే ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే బడ్జెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, బడ్జెట్లో ఏ మార్పులు రాబోతున్నాయో వాటినన్నింటినీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కంటిన్యూస్గా ప్రతిరోజు ఒక టాపిక్ తీసుకొని డిస్కస్ చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్, ఎందుకంటే సగటు వేతన జీవుల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ ఆలోచించే విషయం మనకి ఇన్కమ్ ట్యాక్స్ గురించే. ఇన్కమ్ ట్యాక్స్లో గత 10 ఏళ్లలో జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవి కనుక మనం ఒకసారి గమనిస్తే చాలా వరకు గత 40 ఏళ్లలో ఎప్పుడైతే మనకి 40 సంవత్సరాల నుండి యథాతథంగా ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ అన్నిటినీ కూడా కొత్త విధంగా, కొత్త పుంతలు తొక్కే విధంగా ప్రభుత్వం మార్చిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇందులో ఫేస్లెస్ అసెస్మెంట్, అంటే జనరల్గా ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ నుండి ఒక నోటీస్ వస్తే ఆ నోటీస్ను అందుకున్న వెంటనే మళ్ళీ ఆ సదరు ఆఫీసర్ ముందుకు వెళ్ళి కూర్చొని భయపడుతూ లెక్కలని చెప్పే పరిస్థితి నుండి డిజిటల్గా మనం ఆన్సర్ చేసుకునే పరిస్థితి వరకు ఈరోజు మనకి ప్రతిదీ కూడా మారిపోయింది. దీంతోపాటు డిజిటల్ ఎకానమీ, అంటే ఆల్మోస్ట్ మనం చేసే ప్రతి 10 ట్రాన్సాక్షన్స్లో దాదాపు 6 నుండి 7 వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయిపోయాయి. అంటే మనం కొనే వస్తువులు కావచ్చు, మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవడం వల్ల ప్రతిదీ కూడా మనకి డిజిటల్ ఫుట్ ప్రింట్, అంటే ప్రతి రూపాయి ఎటు పోతుంది, ఎటు వస్తుంది అనే దాని మీద చాలా క్లియర్గా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అదే కాకుండా గత 2 సంవత్సరాల ముందు కనుక మనం గమనిస్తే కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్కడెక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అకౌంటబిలిటీకి తీసుకురావడానికి, వాళ్ళందరికీ నోటీసెస్ పంపించడానికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ వాడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారి 2014 నుండి అసలు ఏం జరిగిందో స్టాటిస్టిక్స్ చూద్దాం. 2014 నుండి ఇప్పటి వరకు దాదాపు మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో 2014లో 2 లక్షల నుండి 2.5 లక్షల వరకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ రావడం జరిగింది. అదే అలా అలా పెరుగుతూ ప్రస్తుతం మనకి 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. 3 లక్షల 1 రూపాయి నుండి 6 లక్షల వరకు 5%, 6 లక్షల 1 రూపాయి నుండి 9 లక్షల వరకు 10%, అదేవిధంగా 9 లక్షల 1 రూపాయి నుండి 12 లక్షల వరకు 15%, 12 లక్షల 1 రూపాయి నుండి 15 lakhs వరకు, అంటే 15 లక్షల వరకు 20%, అంతకన్నా ఎక్కువ అంటే 15 లక్షల 1 రూపాయి కన్నా ఎక్కువ అయితే 30% డైరెక్ట్ స్లాబ్లోకి ప్రస్తుతం మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఛార్జెస్ చేస్తుంది. కానీ ఈ బడ్జెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయని కనుక మనం గమనిస్తే, ఏదైతే 15 లక్షల 1 రూపాయి నుండి ప్రస్తుతం ఉన్న 30% ఉందో దాన్ని, ఆ థ్రెషోల్డ్ లిమిట్ని 20 లక్షల వరకు పెంచాలి అని చెప్పి చాలామంది అడుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల వస్తువుల ధరలన్నీ కూడా, అంటే నిత్యావసర వస్తువులు కావచ్చు, పెట్రోల్ డీజిల్ కావచ్చు, ఈఎంఐలు కావచ్చు, ఇవన్నీ కూడా పెరగడంతో సగటు వేతన జీవి ఇబ్బందులు పడతాడని చెప్పి వాళ్ళు పనిచేస్తున్న కంపెనీలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ శాలరీ పెంచడం జరిగింది ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తూ. సో ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే అడ్జస్ట్ చేస్తూ జీతాలు పెరిగాయో దీనివల్ల చాలామంది 15 లక్షల నుండి 20 లక్షల స్లాబ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎస్పెషలీ అర్బన్ సెగ్మెంట్, అంటే మనకి సిటీస్లో వీటిల్లో. దీనివల్ల అది 20 లక్షల థ్రెషోల్డ్కి కనుక వెళ్తే కాస్త ఊరట ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ విషయానికి వస్తే మాత్రం చాలా వరకు 2014 నుండి 2024 వరకు మనకి మార్పులు జరగడం మనం కళ్ళారు చూసాం. దానిలో భాగంగానే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలర్స్ కూడా, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారో, ఇంక్లూడింగ్ నిల్ రిటర్న్స్, అంటే మాకు ఏ ఆదాయం లేదని చెప్పి నిల్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళ దగ్గర నుండి 3 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళ నెంబర్స్ ఒకసారి మనం చూద్దాం. 2014లో 3.65 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 10 ఏళ్లలో కనుక మనం చూస్తే దాదాపు 7.53 కోట్లు, అంటే డబుల్ అయినట్టుగా మనకి చాలా స్పష్టంగా ఈ డేటా చెప్తుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చిన వాళ్ళు 2014 నుండి 2024 వరకు గమనిస్తే మనకి ఆల్మోస్ట్ 100% జంప్ ఉంది.
గతంలో ఎప్పుడు కూడా 10 ఏళ్లలో అంటే ఒక డికేడ్లో ఇంత అనూహ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలర్స్ పెరిగిన దాఖలాలు మనకి ఎక్కడా చరిత్రలో లేదు. దీంతోపాటు రెవెన్యూస్ ఒకసారి చూద్దాం. 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను 2,46,889 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆదాయం కింద తీసుకోవడం జరిగింది. అది అనూహ్యంగా పెరుగుతూ మనకి 2019-20లో దాదాపు 5,57,24 కోట్ల రూపాయలు ఆదాయం కింద ఇన్కమ్ ట్యాక్స్కి పెరిగింది. 2024-25 ఏదైతే బడ్జెట్ ప్రజెంట్ చేయబోతున్నారో నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తారీఖు, ఈ బడ్జెట్ అంచనాలు మనం కనుక ఒకసారి గమనిస్తే 9,54,012 కోట్ల రూపాయలు డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుండి ఆదాయం వచ్చే దిశగా ప్రభుత్వం ఒక ప్రణాళిక వేసుకుంటుంది. ఇది ఎందుకు అంత అనూహ్యంగా అంటే దాదాపు 2014-15లో 2,46,000 చిల్లర ఉన్న నెంబరు ఒక్కసారిగా 9,54,000 ఎలా పెరిగింది అనేది కనుక మనం గమనిస్తే గత సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8,03,351 కోట్ల నికర ఆదాయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంది. అంటే దాదాపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళు డబుల్ అయినప్పటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూస్ మాత్రం దాదాపు మనకి 2.46 లక్షల కోట్ల నుండి 9.54 అంటే దాదాపు 4 ఇంతలు పెరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 2 ఇంతలు పెరిగితే ఆదాయం మాత్రం 4 ఇంతలు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకి డిజిటల్ ఎకానమీ వచ్చిన తర్వాత ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో ఈ ట్రాన్సాక్షన్స్లో ఎక్కడైనా ఏవైనా తేడాలుంటే డైరెక్ట్గా సిస్టమ్ డ్రివన్ అంటే కంప్యూటరే ఒక నోటీస్ని తయారు చేసి ఎవరైతే ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళకి పంపిస్తున్న పరిస్థితి క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇందులో ఏ ట్రాన్సాక్షన్స్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూస్తుందనేది మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఒకవైపు 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ బ్యాంకులో డిపాజిట్ చేయడం కానీ విత్డ్రా చేయడం కానీ, ఏదైనా ఒక స్థిరాస్తి కొన్నప్పుడు ఆ స్థిరాస్తి వాల్యూ 10 లక్షల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, మరోవైపు ఇంతకుముందు మనకి ప్రాపర్టీస్ ఉన్నా కూడా ప్రాపర్టీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇన్కమ్ ట్యాక్స్ని ఎగ్గొట్టే పరిస్థితుల్లో చాలామంది ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ PTIN అని ఒకటి క్రియేట్ చేశారో దీనివల్ల ప్రతి ప్రాపర్టీకి కూడా అర్బన్లో ఉన్నది కావచ్చు అటు రూరల్లో ఉన్నది కావచ్చు వీటన్నిటిని కూడా ఈ నెంబర్స్ తోటి ఐడెంటిఫై చేసి ఆ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే కంపల్సరీ పాన్ కార్డ్ అనేది ఈరోజు మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా కంపల్సరీ అది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్కి పంపించాల్సిన పరిస్థితి ఈరోజు క్రియేట్ అయింది. ఇదే కాకుండా మార్కెట్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వాల్యూ ఏదైతే ఉంటుందో అది 50 లక్షల కన్నా ఎక్కువ కనుక ఉంటే కంపల్సరీ దాంట్లో 1% TDS డిడక్ట్ చేసి ఆ డిడక్ట్ చేసిన TDSని ఎవరైతే ప్రాపర్టీ కొంటారో వాళ్ళే అమ్మిన వాళ్ళ పేరు మీద ప్రభుత్వానికి జమ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనివల్ల కూడా ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్లో చాలా వరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి చాలామంది వెళ్ళడం జరిగింది. ఇదే కాకుండా విదేశాలకి ఇక్కడ నుంచి పంపిస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల కన్నా మించి ఎవరైనా ట్రాన్స్ఫర్ చేస్తే దాని మీద 20% TCS అమలవుతుందని చెప్పి గత సంవత్సరం ప్రభుత్వం చెప్పింది. అది ఆల్రెడీ ఈ ఏప్రిల్ 1, 2024 నుండి మనకి ఆల్రెడీ ఒక అంటే కలెక్షన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని మీద 20% కలెక్ట్ చేసుకుంటే తప్ప బ్యాంక్స్ కూడా విదేశాలకు పంపించలేని పరిస్థితిలో ఇప్పుడు మనకి ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఈ TCS ఎవరికి అప్లై అవుతుంది ఎవరికి అప్లై కాదు అని కనుక మనం గమనిస్తే విదేశాల్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు ఎడ్యుకేషన్ ఫీజుకి సంబంధించిన రెమిటెన్సెస్ ఏదన్నా ఉంటే TCS కట్టక్కర్లేదు. అదేవిధంగా మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే విదేశాల్లో ఏవైనా అత్యవసరంగా ఏమైనా సర్జరీలు కావచ్చు విదేశీ వైద్యం తీసుకోవడానికి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు వీళ్ళకి సంబంధించి ఈ TCS అప్లికబుల్ కాదు. అది కాకుండా ప్రతి ట్రాన్సాక్షన్కి TCS అనేది కట్టవలసిన అవసరం ఉంటుంది. అదే కాకుండా విదేశీ యాత్రలు విహారయాత్రలు కావచ్చు లేకపోతే బిజినెస్ ట్రిప్స్ కావచ్చు ఏవైనా 5 లక్షల కన్నా మించితే కంపల్సరీ దాన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మనం చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ ఎవరైతే ఫ్లైట్స్లో వెళ్తున్నారో వాళ్ళు మనకి ఎయిర్పోర్ట్స్లో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న డేటా మైనింగ్ సిస్టమ్స్ కావచ్చు వీటన్నింటిని బేస్ చేసుకుని కూడా వాళ్ళకి
ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపిస్తున్న పరిస్థితి, అంటే ఎక్కువగా ఫ్లైట్లో తిరిగే వాళ్ళకి కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే కాకుండా క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డ్ని ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ వాడితే వాళ్ళ ఆదాయం కన్నా మించి అది కనుక ఉంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ పంపిస్తున్న పరిస్థితి మనకి ఈరోజు కనిపిస్తుంది. సో ఇలా మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్, అంటే ట్రాన్సాక్షన్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ట్రాన్స్పరెన్సీ తీసుకురావడంతో, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడంతో ఖచ్చితంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనల్ని వాచ్ చేస్తుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రాను రాను ఇంకా టైట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ మనకి బినామీ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా చాలామంది వాళ్ళ పేర్ల మీద కాకుండా బినామీ పేర్ల మీద పెట్టిన ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా, అంటే ఒకవైపు ఇక్కడేమో ఎలక్ట్రిసిటీ బిల్లు, కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉంటాయి, మరోవైపు ఏమో గ్యాస్ సబ్సిడీ తీసుకుంటూ ఉంటారు. సో ఈ డేటాను కూడా మైనింగ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రాబోయే రోజుల్లో వాళ్ళకి నోటీసెస్ పంపించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఫైనల్గా ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు, ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు, ఈ డేటా ఒకసారి చూద్దాం. గత ఆర్థిక సంవత్సరం చూస్తే మహారాష్ట్ర 10.67, అంటే 10,67,00,000 మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు. నిజం, 10 కోట్లు దాటిన ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మహారాష్ట్రనే. ఎందుకంటే ముంబై ఆర్థిక క్యాపిటల్ కింద మనకి ఉంటుంది కాబట్టి, ఆర్థిక రాజధాని కింద ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ని మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత స్థానంలో జనరల్గా మనం అనుకుంటాం మిగిలిన రాష్ట్రాల్లో ఢిల్లీనో ఏదో ఉంటుందని, కానీ ఫైలింగ్ విషయంలో మాత్రం ఉత్తరప్రదేశ్ 6,07,00,000 మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు. తర్వాత స్థానం తమిళనాడు 4.53, అంటే 4,53,00,000 మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు. తర్వాత స్థానం వెస్ట్ బెంగాల్ 4,23,00,000 మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఆఖరిగా మనకి టాప్ 5లో రాజస్థాన్ 4.12 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు. కానీ టాప్ 10లో ఎక్కడా కూడా తెలుగు రాష్ట్రాలు లేదు అనేది ఒక విచిత్రమైన సంఘటన. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే మహారాష్ట్ర 1,37,00,000 కోట్లు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం కింద చూపిస్తున్నారు. ఢిల్లీ విషయానికి వస్తే 64,837 కోట్లు, గుజరాత్ విషయానికి వస్తే 57,759 కోట్ల నికర ఆదాయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రాలు టాప్ 3 రాష్ట్రాల నుండి తీసుకోవడం జరిగింది. అనూహ్యంగా మనకి టాప్ 10లో 8వ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. 32,619 కోట్ల కలెక్షన్స్తో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 8వ స్థానంలో మనకి తెలంగాణ కనిపిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ విషయంలో టాప్ 10లో లేకపోయినప్పటికీ కూడా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఉన్నాయో ఆ విషయంలో మాత్రం తెలంగాణ 8వ స్థానంలో ఉన్నట్టుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. బడ్జెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఒకవైపు ట్యాక్స్ ల్యాబ్స్ పెంచడమే కాకుండా కామన్ మ్యాన్కి సంబంధించి ఎలాంటి సాప్స్ క్రియేట్ చేయబోతున్నారు, ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కావచ్చు, ఇన్సూరెన్స్ పాలసీస్కి సంబంధించిన GST ఇలాంటి వాటిని అన్నింటినీ వెనక్కి ఇవ్వాలి, తగ్గించాలి అనే డిమాండ్ ఒకవైపు ఉంటే, మరోవైపు స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్న స్లాబ్స్ని మరింత పెంచాలి. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్సు ప్లస్ హోమ్ లోన్ కానీ ఇవన్నీ కూడా కడుతున్న వాళ్ళు రోజు రోజుకు పెరుగుతున్నారు కాబట్టి వాటిని ఆ ఎగ్జంప్షన్ స్లాబ్ని పెంచాలి అంటూ కూడా డిమాండ్స్ వస్తున్నాయి. ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఏదైతే ఎడ్యుకేషన్ పిల్లల చదువుల కోసం ట్యూషన్ ఫీ కడుతున్నారో దానికి సంబంధించి కూడా ఎగ్జంప్షన్స్ పెరగాలి అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఇప్పుడే కొత్తగా ఏర్పడి ఫుల్ బడ్జెట్ ప్రజెంటేషన్ జరగబోతుంది. అంటే గతంలో ప్రజెంట్ చేసింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఈ ఫుల్ బడ్జెట్ ప్రజెంటేషన్లో నిజంగా వేతన జీవులకు కానీ కామన్ మ్యాన్కి కానీ సంబంధించి ఎలాంటి రిలీఫ్స్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకా ఎలక్షన్స్కి చాలా సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యథాతథంగా పాలసీని కంటిన్యూ చేస్తారనేది మాత్రం మనం ఫిబ్రవరి 1వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి TV9.